వెల్కమ్ టు స్టార్ టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. దేశవ్యాప్తంగా కేంద్ర ఆరోగ్య శాఖ బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ వాడండి. చిన్నారిని ఆశీర్వదించిన తాటి. నెల్లూరు రోడ్లో అక్రమంగా ఉన్న బోర్డులను తొలగిస్తున్న మున్సిపల్ అధికారులు. దమ్మపేట మండలం చిల్లగుంపు గ్రామంలో మాజీ దమ్మపేట మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ కొయ్యాల అచ్యుతారావు సోదరుడు కొయ్యాల నాగరాజు పావని దంపతుల కుమార్తె ప్రణీత పుష్పాలంకరణ వేడుక నిన్న జరగ్గా ఈ రోజు వారి నివాసానికి వెళ్లి చిన్నారిని ఆశీర్వదించి నూతన వస్త్రాలను అందజేశారు. బూర్గం పహాడ్ అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే, తెలంగాణ రాష్ట మాజీ తొలి ట్రైకార్డ్ చైర్మన్ తాటి వెంకటేశ్వర్లు. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 260 కరోనా పాజిటివ్ కేసులు నమోదైన నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య శాఖ అన్ని రాష్ట్రాలకు హెచ్చరికలు జారీ చేసింది. బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ వాడాలని, దూరం పాటించాలని ప్రజలకు సూచించింది. ఆసుపత్రుల్లో కోవిడ్ వార్డులు, టెస్టింగ్ కిట్స్, ఐసీయూ బెడ్స్, ఆక్సిజన్, వెంటిలేటర్లు సిద్దం చేయాలని రాష్ట్రాలకు కీలక ఉత్తర్వులు విడుదల చేసింది. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ పట్టణంలోని శ్రీ సీతారామచంద్రస్వామి ధ్వజస్తంభ ఉత్సవ విగ్రహ ప్రతిష్ట కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. యాగశాలలో ఆయన హోమం నిర్వహించి ధ్వజస్తంభానికి పూజలు చేశారు. అనంతరం భక్తులతో మాట్లాడుతూ సమాజానికి మంచి చేయాలనే సంకల్పం నేటి మనుషుల్లో పెంపొందించడానికి వికాస తరంగిణి ముందుకు వెళ్తుందని, నేటి బాలులే రేపటి భావి భారత పౌరులని, మంచి భావాలున్న బాలులను తయారు చేసే ఉత్కృష్ట కార్యక్రమాన్ని వికాస తరంగిణి చేపట్టిందని అన్నారు. మనిషికి వికాసం ఏ విధంగానో సమాజానికి వికాసం అవసరమని, అలాంటి వికాసం కలిగిన సమాజ నిర్మాతలు ప్రతి ఒక్కరూ కావాలని ఆయన అభిలాషించారు. సమాజంలో, కుటుంబంలో మహిళల పాత్ర ఎంతో ఉన్నతమైందని, ఉత్కృష్టమైందని, అలాంటి మహిళలకు సమాజంలో, కుటుంబంలో మహిళల పాత్ర ఎంతో ఉన్నతమైందని, ఉత్కృష్టమైందని, అలాంటి మహిళలకు ఉన్నతమైన స్థానాన్ని ప్రతి ఒక్కరూ అందించాలని, అలాంటి అభిప్రాయాలను పెంచాలని అన్నారు. చిన్నజీఆర్ స్వామి వెంట హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఉన్నారు. चंद्र भगवान की जय। जियर स्वामी जी महाराज की जय। जय श्रीमन्नारायण। जय
కలుపుకుంటూ తెస్తేనే వస్తాయి. ఆయన నో సార్ దారి బాగాలేదు సార్ అన్నాడు. అంటే గరుత్మంతుడి యొక్క అంగీకారమే స్వామి మన దగ్గరికి రావడానికి గుర్తు. అలాంటి గరుత్మంతుడికి చిహ్నం ధ్వజస్తంభం. ఇవాళ దానికోసం యంత్ర ప్రతిష్టాపన చేయడం జరిగింది ఆలయానికి ముందు భాగంలో. చాలా సంతోషంగా ఉంది. ఒక చారిత్రాత్మకమైన రోజులో మీరు ఈ కార్యక్రమాన్ని చేసుకోవడం అనేది కాకతాళీయంగా కుదిరింది. ఈవేళ అక్కడ ఒక ఆంజనేయ స్వామి వారి యొక్క ఆలయపు రచన వెళ్ళడానికి వీల్లేదు. మా ఊరి వారందరి ప్రేమని ఒకసారి మీరు చూసి వెళ్ళాలి అని చూశారు. అది తినే నాలుగు చూస్తే ఆ భక్తి ఇంటికి వెళ్ళాడు. వెళ్ళి కుర్చీ వేసి కూర్చోబెట్టాడు. జగిత్యాల పట్టణంలోని బైపాస్ రోడ్లోని ఎస్ఆర్ఎస్పీ కెనాల్ ఛాంబర్లో ముకుందారెడ్డి అనే వ్యక్తి ద్విచక్ర వాహనంతో సహా పడిపోగా అతన్ని అతి కష్టం మీద అగ్నిమాపక సిబ్బంది పోలీసులు బయటకు తీశారు. అయితే కాలువకు పైపులు వేసి పైనుంచి రహదారి నిర్మించారు. కింద నుంచి సాగునీరు పారుతుండగా పైనుంచి రహదారి వెళ్తుంది. మధ్య మధ్యలో ఛాంబర్లు నిర్మించారు. అయితే ఓ ఛాంబర్ను మూయకుండా అలాగే దీంతో ద్విచక్ర వాహనంపై వస్తున్న ముకుందారెడ్డి కాలువకు ఏర్పాటు చేసిన బాంబర్లో పడిపోయాడు. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. సకాలంలో చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది లోతైన కాలువలోకి దిగి అతి కష్టం మీద బయటకు తీశారు. అతను క్షేమంగా బయటకు రావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఇదే ఛాంబర్లో గతంలో కూడా ఓ ఆవు పడిపోగా పలు ప్రమాదాలు కూడా జరిగాయి. అయినప్పటికీ ఛాంబర్ మూయలేదంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కౌతాల మండలం ముత్యంపేట పెట్రోల్ బంక్ సమీపంలో ప్రభుత్వ వరి కొనుగోలు కేంద్రాన్ని రాత్రి సమయంలో భారీ వర్షానికి తడిసిన ధాన్యాన్ని సందర్శించే క్రమంలో అక్కడి వారి కేంద్రానికి వెళ్లి సందర్శిస్తున్న సందర్భంలో సోలార్ విద్యుత్ లైన్ చీకట్లో కనబడకుండా అమర్చిన వైరు కుడి చేయి నడుము భాగంలో కోనప్పకు తాకి విద్యుత్ షాక్ కావడంతో ఒక్కసారిగా కేకలు వేసి చాకచక్యంగా బయటికి రావడంతో ప్రమాదం తప్పింది. సార్ షాకు అవునా సార్ నల్గొండ జిల్లా మిర్యాలగూడలో తోపుడు బండ్ల వ్యాపారులు ఆందోళనకు దిగారు. ట్రాఫిక్ క్లియరెన్స్ కోసమని పోలీసులు తమను వేధిస్తున్నారని వాపోయారు. ఏళ్ల తరబడి వీధి వ్యాపారాలు చేసుకుంటున్న తమను తోపుడు బండ్లను రోడ్డు మీదికి తీసుకువచ్చారంటూ వెనక్కి జరగాలని పోలీసులు జులుం ప్రదర్శిస్తున్నారని వాపోయారు. వెనక్కి జరిగితే షాపుల వాళ్లు పంచాయతీకి దిగుతున్నారని, తమ పొట్టపై కొట్టడాన్ని జీర్ణించుకోలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. యథావిధిగా తమ వ్యాపారాలను తిరిగి కొనసాగించేలా చూడాలని అధికారులను వేడుకుంటున్నారు. బతుకుతున్నాం. మొన్నటి దాకానేమో కొంచెం ప్లాట్ఫామ్ వెనకాల జరగమన్నారు. ఇప్పుడు అక్కడ వెనకాల జరిగినాం. వెనకాల జరిగేసరికి మీరు ఇక్కడ ఉండొద్దు, మీరు బండ్లు మొత్తం తీశారని నిన్న ఒక 10 నుంచి 20 మంది పోలీసు వాళ్ళు, ట్రాఫిక్ వాళ్ళు మొత్తం వచ్చేసి బండ్లని రోడ్ల మీదకి నెట్టేశారు. బండ్లు ఆగమైపోయినాయి. వెనకాల జరుగుదామంటే షాప్ వాళ్ళు సార్, వెనకాల జరుగుదామంటే షాప్ వాళ్ళు, ముందరికి వస్తేనేమో పోలీసు వాళ్ళు. వెనకాల జరిగితే చాలా 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 అంటే చాలా అసభ్యంగా మాట్లాడుతున్నారు. ఇంకెక్కువ మాట్లాడితే
ఆడపిల్లల మీద చేస్తున్నారు చేపలు. మేము ఎట్లా బతకాలి? మేము ఇప్పటి నుంచి ఇప్పుడు మేము ఇదైతే కొత్త నుంచి కాదు బతికేది, కొన్ని వేల సంవత్సరాల నుంచి మేము ఇదే వ్యాపారం చేసుకుంటున్నాం. ఇదే ఫుట్పాత్ మా బతికిస్తుంది, మా పొట్ట నింపేది ఇదే ఫుట్పాత్. మీరు ఈ ఫుట్పాత్ నుంచి వెళ్ళిపోమంటే మా అడ్డాలు యాడికి పోదు. మేము ఉన్న మీరు వెనకాల జరగమన్నారు జరిగినాం, వాళ్ళు వెనకాల జరగమన్నారు జరిగినాం. కానీ అసలే విషయం అంటే మా బతుకులు మా పొట్ట కొట్టినట్టయితే సార్ మీరు మాకు ఏం లేదు, మేము ఉన్న ప్లేస్ బద్వేల్ మున్సిపాలిటీలోని నెల్లూరు రోడ్లో అక్రమంగా ఉన్న బోర్డులను తొలగిస్తున్నారు మున్సిపల్ అధికారులు. ముందుగా ఎటువంటి సమాచారం ఇవ్వకుండా బోర్డులను తొలగిస్తున్నారని ఆందోళనకు దిగారు షాప్ యజమానులు. ఇక మున్సిపాలిటీలలో పేదలకు ఒక న్యాయం, పెద్దలకు ఒక న్యాయం జరుగుతోందని వాపోతున్నారు షాప్ యజమానులు. మున్సిపల్ అధికారులతో టీడీపీ నాయకుడికి మధ్య మాటల యుద్దం కొనసాగుతోంది. ఇక ఈ మున్సిపాలిటీని నాశనం చేసేందుకు ఈ కమిషనర్ వచ్చాడని టౌన్ ప్లానింగ్ అధికారి మరియు సిబ్బందితో వివాదానికి దిగారు టీడీపీ నాయకుడు. టీడీపీ నాయకుడు రెస్టారెంట్ వద్ద ఉన్న అక్రమ బోర్డును తొలగించకుండా పేదలు పెట్టుకున్న షాప్ల వద్ద ఉన్న బోర్డును తొలగిస్తున్నారని షాప్ యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కమిషన్ వచ్చిండు పక్క ముండమోపించి ఒక ఓట్లు నోటి నువ్వు మాట్లాడక మాట్లాడి ఒక్క మాట ఒక్క మాట చెప్పండి. ఎవరు చెప్పింది? ఎవరు పలానా చెప్పారు? కామన్గా చెప్పిను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. దేశవ్యాప్తంగా కేంద్ర ఆరోగ్య శాఖ బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ వాడండి. చిన్నారిని ఆశీర్వదించిన తాటి. నెల్లూరు రోడ్లో అక్రమంగా ఉన్న బోర్డులను తొలగిస్తున్న మున్సిపల్ అధికారులు. బులెటిన్ అప్డేట్స్ కీప్ వాచింగ్ స్టార్ టీవీ.